అదే సంబంధం రా బాబు. పెళ్లి చూపులకని వెళ్ళి పారిపోయి రావాల్సి వచ్చింది. ఈ పెళ్లి జరగదే. వాడు నా గురించి మంచిగా అస్సలు చెప్పడు. ఎలా చెప్తాడే? పెళ్లి చూపులకొస్తే ఇలాగైనా మర్యాద చేసేది? ఛ! పోడి వీణ కోసం బాలనాగార్జునతో ఎవరైనా గొడవ పడతారా? నీకు ఆ అమ్మాయి కరెక్ట్ అన్నయ్య. కరెక్టా? మరి ఆ రోజు భద్రకాళను భద్రకాళన్న కూడా దేవతే అన్నయ్య. అంతమంది జనం మధ్య ధైర్యంగా మాట్లాడిందంటే మామూలు విషయం కాదు. నీది భయపడే మనస్తత్వం. నా మాట విని ఓకే చెప్పు. ఓకే చెప్పే అన్నయ్య. ఇదిగో పెళ్లి కొడుకు ఏమన్నా నందు ఓకే అంట. ఇప్పుడు వాడి మొహం చూడాలి. ఓకేనా? మరి ముహూర్తాలు పెట్టుకోవడానికి పంచాంగాలు తిరగేస్తున్నారు అక్కడ. ఇలాంటి వాటికి డబ్బులు తీసుకోవే. ఇచ్చారండి మీకు చెప్పమని. నాకు ఈ నెత్తి మీద తగిలిన దెబ్బకి సమాధానం ఎవరు చెప్తాడే? అడగమంటారా? ఇదో బొక్క. ఎలా? బామ్మ స్నానం చేసొస్తా. టిఫిన్ రెడీ చేసి ఉంచు. అలాగేలే. స్నానం చేస్తున్నారు, తర్వాత ఫోన్ చేయండి. ఏమండి ఎంతసేపు అయింది వచ్చి? ఏమైనా తీసుకున్నారా? బామ్మ పర్లేదండి, మా సైడ్ నుంచి అన్ని చూసేసాం. మంచి డేట్, టైం, ఇంకా మీ సైడ్ నుంచి ఏమైనా ఉంటే చెప్పండి. మేము ఇంకా చూడ్డానికే ఉందండి. మా పని మొత్తం తగ్గించేశారు. భలేవారండి, మనలో మనకేంటి. నేను బయలుదేరతాను. అలాగే. ఏమండి మీకు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకండి? అక్కతో గొడవది మనసులో పెట్టుకోకుండా పెళ్లికి ఓకే చెప్పారుగా. అయ్యో పర్లేదండి, అప్పుడు ఏదో అలా జరిగిపోయింది. అయినా మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకండి? థ్యాంక్స్ చెప్పడానికి రీజన్ కావాలా? ఏమిటి ఇందాకటి నుంచి అమ్మమ్మ అమ్మమ్మ అని అరుస్తున్నావు? వెనక్కి ఇంకొంచెం కొంచెం ముందుకెళ్ళి. అయిపోయాను. ఏమైంది? చూసేశాడు. అమ్మ టౌల్ కట్టుకో. ఎందుకో? కట్టుకో అమ్మ. ఇప్పుడు చూసేశాడు. స్వస్తి శ్రీ చాంద్రమానేన విజయనామ సంవత్సరం రోహిణీ నక్షత్రయుక్త మకర. సారీ మీరున్నారా? అయ్యో వెళ్ళిపోతున్నారేంటండి? మీకు డిస్టర్బెన్స్ ఎందుకని? నేను చెప్పానా డిస్టర్బెన్స్ అని? ఇంత పెద్ద మేడ ఉంది, ఆ పక్క వేసుకోవచ్చు, ఈ పక్క వేసుకోవచ్చు, అవసరం అయితే పక్క పక్కనే వేసుకోవచ్చండి. పక్కనా? పక్కా అండి, మీరు ఎందుకు డౌట్ పడతారు? మీరు ఇక్కడ రండి, రండి, ఈ పక్క వేసుకోండి. మీరు రండి, ఫస్ట్ ఇక్కడ రండి. ఇక్కడేంటి ఏంట్రా పడుకుందామని వచ్చా. అక్కడేముందిరా, నేను చూస్తా. ఎలా బే పక్కకు లాగండి, ఇంకొంచెం పక్కకు లాగండి. కొంచెం, ఏం పర్లేదు. చాలండి, ఇంకా లాగితే రెండు ఒకటైపోతాయి. ఓ గురక పెడితే మీకేం ఇబ్బంది లేదు కదా? ఇబ్బందా? మా అన్నయ్య గొరక నాకెంత అలవాటంటే ఆయన ఎప్పుడైనా మర్చిపోతే లేపు మరి గొరక పెట్టమంటానండి. ఓహో, మీద కాలేసుకున్నా ఏం పర్వాలేదు కదా? మీకేం తెలుసండి, మీద కాలేసి గొరక పెట్టే నాకు జోకొడుతూ జోళ పాడినట్టుంటది. మా ఐదారు మెట్లు ఎక్కడికి చస్తున్నా. అమ్మ పళ్ళు కొంచెం నీళ్లు. మంచి నీళ్ళ కోసమా? మేడకి పైకి రావడం ఎందుకు బామ్మ? ఒక కేకేస్తే నేనే వచ్చేవాడినిగా. నా బాబే ఎంత బాగా చెప్పావు. మంచినీళ్ళు అక్కడే పెట్టాను బామ్మ. ఆ పక్క కూడా పక్కనే వేసాను. బామ్మ కోసమా? మరీ అంత పక్కనేస్తే బాబు ఇబ్బంది పడ్డు. అదే లేదండి బామ్మ, అంతా చెప్పానులే. అయితే సరేలే. 5 minutes వెయిట్ చేయండి, ఆవిడ స్టార్ట్ చేసేస్తుంది.
అమ్మాయిల విషయంలో మీకు బాగా మొహమాటం అనుకుంటా. అబ్బే అలాంటిదేం లేదు, కొత్త కదా కొంచెం. అమ్మయ్యా, నాకేం మొహమాట లేవు. ఏదైనా సరే సూటిగా మాట్లాడేస్తా. అయినా మనకి నచ్చినట్టు మనం ఉండడంలో తప్పేం లేదు కదండి. తమ్ముడు అంతా చెప్పాడు. చెప్పాడా? ఆ రోజు గొడవలో తను తప్పేం లేదన్నాడా? చచ్చా, అవన్నీ పాత విషయాలు. ఎవరేమనుకున్నా నీ గురించి విన్నప్పుడే నువ్వు నాకు బాగా నచ్చేశావు. అయినా నలుగురిలో నిలబడి నువ్వు అలా ధైర్యంగా మాట్లాడటం మామూలు విషయమా చెప్పు? మీద పోలిస్తే నా ధైర్యం ఎంతలేండి. సిటీలో రౌడీలందరినీ మీరొక్కరే వెళ్లి చెత్తకొట్టారంట కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకులే. అబ్బా ఉండండి, మా వీధిలో అందరూ క్రైమ్ ని కడిగేసే మొనగాడు ఇన్నాళ్ళకి మన ఊరికి వచ్చాడని గొప్పగా చెప్పుకుంటున్నారు. తెలుసా అండి? చెప్పుకుంటే చెప్పుకున్నారులే. అర్ధరాత్రి అయినా ఎందుకు, పడకేద్దాం. అయ్యో ఇన్స్పెక్టర్ గారు, భయపెట్టుకోండి సార్. హలో, ఎస్ఎస్ శివరామకృష్ణ స్పీకింగ్. తెలుసులేరా, ఆ రోజు మా వాళ్ళని రక్కొట్టావు కదా, మరి ఆ బగ్గాగాడి సంగతి ఏంటి? దొంగ సరుకుతో ఆడి లారీలు ఊరు దాటి వెళ్తున్నాయి. మగాడివైతే వెళ్ళి ఆపరా. ఫోన్ లారీల గురించి కదా సార్? పొద్దున్నే అవే ఫోన్లు సార్. బగ్గా మ్యాటర్ కదా, రింగ్ వస్తే చాలు ఒక్కొక్కడు వణికి పారిపోతున్నారు. మీరు కాబట్టే డేర్గా ఫోన్ తీశారు. ఆడి కరెక్ట్ మొగుడు మీరే సార్. తెచ్చే ఇదేం స్కూల్ పిల్ల కిడ్నాప్, కుక్క పిల్ల తప్పిపోవడం కాదు. బగ్గా ఇష్యూ 100 రూపాయల కోసం మర్డర్లు చేసిన చరిత్ర వాడిది. అయితే ఏంటి, వెళ్తుంది ఎవరు? సబ్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణ. బెస్ట్ ఆఫ్ లక్ సార్. ఈసారి కూడా సోలోగానే వెళ్తారు కదా సార్? ఎవరవాడు రోడ్డు కట్టంగా పండాపాడు, వెళ్ళి చూడు.
పేపర్లు కొంటాం? పేపర్ ఆడు కొత్తగా వచ్చిన ఎస్ఐ అన్న సరుకు వెళ్ళొద్దు తెలుసా మీకు తెలుసా? నా సరుకు నాకు కావాలరా, లేదంటే అందరం కలిసి పేపర్లు అమ్ముకోవాలి. వాడి ముందు వెనక ఎవరున్నారా? ఒక తమ్ముడున్నాడన్న, వాడిని ఎత్తుకొస్తే వీడి లైన్లోకి వస్తాను. తీసుకొచ్చేట్రా. వాడిని తీసుకొచ్చేట్రా. బామ్మగారు, బామ్మ దేవుడా, ఎందుకయ్యా నీకు నా మీద ఇంత దయా? అది కరెక్ట్ పొజిషన్. బామ్మ ఓహో, ఏంటి సంగతి? వదిన బాక్స్ ఇచ్చినామంటే మరి ఇల్లంతా సర్దేస్తున్నావు, ఏం చూద్దామని? అది మళ్ళీ చూడాలనిపించింది. అనిపిస్తే చూసేస్తావా? ఇదిగో, నువ్వు ఇలా దగ్గరకు రా, మాకు నాకు ముద్దు పెట్టాలనిపిస్తుంది. అనిపిస్తే పెట్టేస్తావా? అసలు ఎవరైనా ఇలా చేస్తారా? ఏమో, నాకు మాత్రం ఇలాగే వచ్చు. సరిగ్గా చేయడం రాకపోతే నేర్చుకో. ఆ? అబ్బా, పట్టుకోరా. ఇంటి బయటనే వెయిట్ చేస్తున్నావన్నా. వాళ్ళ తమ్ముడు కూడా ఇంట్లోనే ఉన్నాడు. వాడింట్లోంచి బయటికి రాగానే పట్టుకోచేయండి రా. ఈడెవడో బుధుడికి శుక్రుడికి మధ్యలోకి ఎంటర్ అయిపోతున్నాడు. పోలీస్ కోటింగ్ తప్పదు. ఏంట్రా అంత సీరియస్ గా చదివేస్తున్నావు? వదిన పల్లవి పెళ్లి గురించి టెన్షన్ పడుతుందిరా. పైగా ఇద్దరు జాతకాలు బాగా కలిసినాయి అంట. లోపాలు ఏమన్నా ఉన్నాయేమో అని చెక్ చేస్తున్నా. వదిన ఓకే అంటే నువ్వేంట్రా వంకలు వెతుకుతున్నావు? ఓకే చెప్పే. ఒకళ్ళు స్వాతి రెండో పదం, ఇంకోళ్ళదేమో ప్రొఫెసర్ రెండో పదం రా. పాదాలు రెండు కలిసి పరిగెడుతున్నాయి కదా. ఓకే చెప్పే. పైగా సీతారాములంత మహర్జాతకం రా. వాళ్ళది మహర్జాతకమా? 14 ఏళ్ళు వనవాసం చేశారా. తనకేం తెలుసండి అవన్నీ. మన ఇద్దరం డిసైడ్ చేస్తే చాలు. తన జాతకమే కాదు, జీతం కూడా సూపర్ అండి. 10 రోజుల్లో ఇండియా వచ్చేస్తా అన్నాడు. ఇండియాలో ఉన్నాడు, ఇండియాలో వస్తాడు. తను చెప్పేది పెళ్లి చూసేవాడు గురించి కాదురా, చేసుకునేవాడు గురించి. అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓహో, జాగ్రత్తగా చూసుకోండి మరి. ఇప్పుడే కదరా సీతారాముల జాతకం అన్నావు. వచ్చేది అయోధ్య రాముడు కాదు, అమెరికా రాముడు. ఎలా ఉంటాడో ఏంటో. వాడు నా చిన్నప్పటి ఫ్రెండ్, చాలా మంచోడు, ఏ ప్రాబ్లం ఉండదు. అయినా ఆ విషయాలన్నీ మాకు వదిలే. కార్తీక్, మీకు ఇచ్చిన సరుకులు లిస్ట్ ఇవ్వండి. నువ్వు ఊరంతా తిరగకుండా సరుకులు త్వరగా తీసుకొచ్చే, అర్థమైందా? ఖాళీగానే ఉన్నాడుగా, కనీసం ఇంటి పనులన్నా చేయనివ్వండి. పెళ్లికి పనికిరాను కానీ అడ్డమైన పనులకు నేనే కావాలి. రే ఎక్కరా? సెంటర్ లో డ్రాప్ చేస్తాను. అక్కడ లేదు. జాతకాలు వంక పెడదాం అంటే నువ్వు అడ్డుపడిపోయావు. మరి పల్లవే నువ్వు పారిపోయి పెళ్లి చేసుకుంటారంటరా? మీది కష్టాలతో కూడిన రిస్ట్ మ్యారేజ్ అనిపిస్తుందిరా. మీ వదిన ఒప్పించడం చాలా కష్టం, కానీ ఒప్పిద్దాం. దా. అన్నా, తమ్ముడే ఫాలో అవుతున్నాం. పోలీసుడు కూడా ఉన్నాడు. రే వాడన్న పక్కన ఉన్నప్పుడు ఏం చేతురా? వాడు అసలే టెర్రర్. ఎక్కడైనా ఒంటరిగా దొరికితే అప్పుడు ఎత్తుకొచ్చేయండి. ఉంటాను. ఓకేరా, బాయ్. జాగ్రత్త, తప్పుకో. సార్ లిఫ్ట్ ఇస్తారా సార్ ప్లీజ్? అన్నా ఆపన్నా అన్నా ప్లీజ్ అన్నా. నోరు లేని జంతువు అన్న, ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారు. దారిలో హాస్పిటల్ దగ్గర దిగిపోతానే. సరే ఎక్కువ. థ్యాంక్ యూ అన్నా. అన్నా
దొరికాడా? దొరికేశాడన్నా. జీప్లో మాతో పాటే ఉన్నాడు. అన్నా వీడిని ఏం చేయమంటావు? మన గోడౌన్ కి తీసుకొచ్చేయండి. అలాగేనా? అన్నా అక్కడ రైట్ కి తీసుకోన్నా. ఆ జంక్షన్ నుంచి స్ట్రైట్ కి వెళ్ళన్నా. అన్నా ఆ ముందు వచ్చి ఆ రైట్ కి తీసుకోన్నా. అన్నా ఈ రైట్ నేను చెప్పింది. అన్నా ఆ రైట్. మన గోడౌన్ పోనీరా.